పొలిటికల్ రీ ఎంట్రీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని విజయసాయిరెడ్డి అనడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీలో కీలక నేతగా గుర్తింపు పొంది 2 సార్లు ఎంపీ పదవిని అనుభవించిన విజయసాయిరెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి అడుగు పెడతారా? వస్తే ఏ పార్టీలోకి వెళ్తారు? సొంతగా పార్టీ పెడతారా అని ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది. ప్రస్తుతం తనకు ఏ రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేదని, అవసరమైతే తిరిగి రావడానికి వెనుకడుగు వేయనని తేల్చి చెప్పారు విజయసాయి. జగన్ చుట్టూ కోటరీ గురించి ఆయన మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను ఆ కోటరీనే డైవర్ట్ చేస్తుందన్నారు. నిబద్ధత లేని వారి మాటల్ని జగన్ నమ్మొద్దంటూ మీడియా ద్వారా ఆయన సూచించారు. ఇప్పటి వరకు తనకు ఏ రాజకీయ పార్టీ నుంచి పిలుపు రాలేదని స్పష్టం చేశారు. కానీ తనపై చాలా ఒత్తిళ్లు వచ్చాయని, వాటికి ఏమాత్రం తలొగ్గలేదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ పై తన వైఖరిపైన వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్తో తనకు 20 ఏళ్ల స్నేహం ఉందన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ ఎప్పుడూ విమర్శించలేదని కూడా తెలిపారు. పవన్ తనకు కేవలం మిత్రుడని కూడా స్పష్టం చేస్తున్నానన్నారు. దీంతో కొత్త ఊహాగానాలు ఊపందుకున్నాయి. వైసీపీలో నుంచి బయటికి వచ్చిన తర్వాత విజయసాయి వ్యవసాయం చేసుకుంటూ తమ జీవితాన్ని కొనసాగిస్తానని ప్రకటించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలను కూడా తరచూ ఆయన ట్వీట్ల ద్వారా సమర్థిస్తున్నారు. ఒక దశలో ఆయన బీజేపీలో చేరతారు అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. జనసేన పార్టీతో కూడా ఆయన సానుకూలంగానే ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ విమర్శించేవారు కాదు. ఇప్పుడు కూడా ఆయన అదే చెప్పారు. అవసరమైతే రాజకీయాల్లోకి వస్తానని ఇప్పుడు విజయసాయిరెడ్డి చెప్పడం, ఆ 2 పార్టీల్లో ఏ పార్టీలో చేరతారు అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది.